ప్రపంచంలో దోమలు లేని దేశం ఏదైనా ఉందా? పోనీ ఒక్క పాము కూడా లేని చోటు? పోనీ ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు ఉన్నా వాళ్ళ చేతిలో తుపాకులు ఉండవు. ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ దాదాపు 0. అంతేకాదు, మీరు ఉదయం షర్ట్ వేసుకుని హాయిగా బయటకు వెళ్తే మధ్యాహ్నానికి వర్షం పడొచ్చు, సాయంత్రానికి విపరీతమైన చలి పుట్టచ్చు, రాత్రికి మంచు కురవచ్చు. అవును, కేవలం ఒకే ఒక్క రోజులో 4 సీజన్స్ చూసేయచ్చు. ఇవన్నీ ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్లు అనుకుంటున్నారా, లేక హాలీవుడ్ గ్రాఫిక్స్ అనుకుంటున్నారా? కానే కాదు. ప్రకృతి ఒక పద్ధతి ప్రకారం కాకుండా తన ఇష్టం వచ్చినట్టు రూపాంతరం చెందించిన అత్యంత వింతైన అద్భుతమైన దేశం ఐస్లాండ్. దీనిని ప్రపంచమంతా ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని పిలుస్తుంది. అసలు ఈ చిన్న దేశంలో ప్రకృతి దాచిన ఆ రహస్యాలు ఏంటో, ఎందుకు ఇది మిగతా ప్రపంచం కంటే భిన్నంగా ఉందో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రిప్ట్. మన దేశంలో సాయంత్రం అయిందంటే చాలు దోమల బ్యాట్ పట్టుకుని యుద్ధం చేయాలి. డెంగ్యూ, మలేరియా భయాలు ఎలాగో ఉంటాయి. కానీ ఐస్లాండ్కు వెళ్తే మీరు మస్కిటో కాయిల్స్ని హ్యాపీగా ఇంట్లోనే మర్చిపోవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో ఒక్క దోమ కూడా ఉండదు. దీనికి కారణం ఇక్కడి విచిత్రమైన వాతావరణం. ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. అకస్మాత్తుగా మంచు గడ్డకట్టడం, మరుసటి రోజే సడన్ గా కరిగిపోవడం జరుగుతుంది. దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాగా మారి దోమలుగా ఎదగడానికి కొంత స్థిరమైన ఉష్ణోగ్రత కావాలి. కానీ ఐస్లాండ్ వాతావరణం ఇచ్చే షాకులకు ఆ దోమల లైఫ్ సైకిల్ ఇక్కడ సాగదు. దోమలే కాదు, ఇక్కడ ఎలాంటి విషపూరితమైన పాములు కానీ ప్రమాదకరమైన జంతువులు కానీ ఉండవు. అంటే మీరు రాత్రిపూట ఎక్కడైనా అడవిలో టెంట్ వేసుకుని పడుకున్నా ఏ పాము వస్తుందో, ఏ కీటకం కుడుతుందో అని భయం అస్సలు అవసరం లేదన్నమాట. ఇక ఈ దేశానికి ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఇక్కడ ప్రకృతి సృష్టించిన అత్యంత అరుదైన ఘట్టం మంచు కొండల కింద అగ్నిపర్వతాలు ఉండడం. ఐస్లాండ్ భూభాగంలో దాదాపు 11% ప్రాంతం భారీ మంచు పర్వతాలు లేదా గ్లాసియర్స్తో కప్పబడి ఉంటుంది. అదే సమయంలో ఈ దేశంలో 130కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో 30 ఎప్పుడైనా బద్దలయ్యే యాక్టివ్ స్థితిలో ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే మైళ్ళ కొద్దీ పరుచుకున్న భారీ మంచు పర్వతాల అడుగు భాగంలోనే ఈ అగ్నిపర్వతాలు ఉంటాయి. వీటిని సబ్గ్లేసియల్ వాల్కనోస్ అంటారు. ఒకే చోట -డిగ్రీల గడ్డకట్టే చలి, అదే చోట వేల డిగ్రీల సెల్సియస్తో ఉడికే లావా, నిప్పు మంచు పక్క పక్కనే సహజీవనం చేసే ఇలాంటి అద్భుతాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. జనాల లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్. దొంగతనాలు, మర్డర్లు అనేవి ఇక్కడ వినపడవు. అందుకే ఇక్కడ పోలీసుల దగ్గర గన్స్ ఉండవు. వాళ్ళు కేవలం చిన్న లాఠీలతో చాలా ఫ్రెండ్లీగా తిరుగుతుంటారు. ప్రజలు తమ కార్లకు, ఇళ్లకు తాళాలు కూడా వేసుకోరంటే ఇక్కడ ఎంత ప్రశాంతత ఉందో అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ వాతావరణం గురించి ఒక సామెత ఉంది. మీకు ఐస్లాండ్ వెదర్ నచ్చకపోతే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, మారిపోతుంది అని. అవును, ఇక్కడ పొద్దున ఉన్న వెదర్ మధ్యాహ్నానికి ఉండదు. ఒకే రోజులో ఎండ, వాన, చలి, మంచు ఇలా 4 కాలాలను మీరు ఇక్కడే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కలుషితం లేని స్వచ్ఛమైన గాలి, నదుల్లో నీటిని ఫిల్టర్ లేకుండా నేరుగా తాగగలిగేంత ప్యూర్ వాటర్, రాత్రిపూట ఆకాశంలో మ్యాజిక్లా మెరిసే పచ్చటి నార్థన్ లైట్స్, భూమి మీద ఉంటేనే ఏదో వేరే గ్రహం మీద ఉన్న ఫీలింగ్ ఇచ్చే ఏకైక దేశం ఐస్లాండ్.